వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. లివర్ హెల్త్ ఈజ్ లైఫ్ హెల్త్. మరి మన బాడీలో అంత మేజర్ పార్ట్ అయిన లివర్ గురించి, లివర్ హెల్త్ గురించి అండ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఇన్ఫర్మేషన్ అండ్ అవేర్నెస్ మనకి ఇవ్వడానికి ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు సీనియర్ కన్సల్టెంట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ హెచ్పిబి సర్జరీ డాక్టర్ ఏవి కృష్ణ చైతన్య గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్కారం. నమస్కారం అండి. సో లివర్ హెల్త్ అనేది లైఫ్ హెల్త్ అని చెప్పుకోవచ్చు కదా. సో మేజర్గా లివర్ మీద ఫోకస్ చేసి ఎవరు హెల్త్ అనేది మెయింటైన్ చేయరు. ఓవరాల్ హెల్త్ గురించి ఆలోచిస్తారు, మెయింటైన్ చేస్తారు అని అనుకుంటారు అట్లీస్ట్. సో లివర్ హెల్త్ గురించి మనం ఫోకస్ చేసి కేర్ తీసుకోవాలి అంటే ఎలా తీసుకోవాలి? మనకు లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ అండి. సో మనకు తెలియకుండానే లివరు చాలా మెటబాలిజమ్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం తినింది తీసుకొని కార్బోహైడ్రేట్ మెటబాలిజము, ప్రోటీన్ మెటబాలిజము, దాని తర్వాత ఫ్యాట్ మెటబాలిజము, అట్లా కాకుండా మన రక్తం గడగట్టుకునే శక్తి ఇచ్చేది కూడా మనకు లివర్ నుంచే వస్తుంది. సో ఇన్ని అది ఇంకా ఏంటి అంటే ఇమ్యూనిటీ కూడా ఒక రకంగా ఇమ్యూనిటీ పరంగా కూడా మనకి లివర్ చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇన్ని ఫంక్షన్స్ ఉన్న లివరు మనం అశ్రద్ధ చేసామనంటే లివర్ చాలా తొందరగా డ్యామేజ్ అవుతుంది. లివర్లో ఉన్నది ఏంటి అని అంటే లివర్కి రీజనరేషన్ కెపాసిటీ ఉంటుంది. సో ఒక భాగం లివర్ డ్యామేజ్ అవుతున్నా కానీ ఇంకొక భాగం పుంజుకొని కొంచెం ఎక్కువ వర్క్ చేసి ఆ హార్మోన్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దీనివల్ల అల్టిమేట్లీ ఎప్పుడైతే కంప్లీట్ లివర్ డ్యామేజ్ అయ్యే వరకు మనకు సిమ్టమ్స్ బయటపడకుండా ఉంటాయి. సో ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాల్సింది. అందుకనే వీలైనంత వరకు అప్పుడప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ లాగా చేసుకొని మన లివర్ హెల్త్ బాగుందా లేదా అని చూసుకొని దాన్ని బట్టి మనం నిర్ధారించుకోవాలి. డాక్టర్ని హెల్ప్ తీసుకొని ఒకవేళ మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో లివర్ హెల్త్ అనేది మీరు అంటారు, ఆ లివర్ డ్యామేజ్ అవ్వడం కూడా చాలా సైలెంట్గా జరిగిపోతుంది, లోపల మనకి తెలియకుండా, సిమ్టమ్స్ తెలియకుండా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లివర్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే వాట్ ఆర్ ద మేజర్ థింగ్స్ అండ్ ఎలా ఇప్పుడు ఏ రీజన్స్కి డ్యామేజ్ అవుతుందంట? ఓకే. సో మన ఇండియాలో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ లివర్ డ్యామేజ్ వచ్చేసి ఆల్కహాల్. ఓకే. సో ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ ఇంత మోతాదులో లివర్ డ్యామేజ్ అవుతుంది, దీనికన్నా తక్కువైతే డ్యామేజ్ కాదు అని చెప్పడానికి లేదు. ఎందుకనంటే ఒక్కొక్క మనిషి తీరు ఒక రకంగా ఉంటుంది. కొంతమందికి ఆల్మోస్ట్ లైక్ ఒక 30 ml, 60 ml, 90 ml ఒక సంవత్సరం 2 సంవత్సరాలు తీసుకున్న వాళ్ళకు కూడా లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళని చూస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం కొంతమందికి ఎక్కువ సంవత్సరాలు తీసుకున్నా కానీ లివర్ ఫంక్షనాలిటీ మెయింటైన్ అయ్యేటట్టు కూడా చూస్తుంటాం. సో ఇది చూసుకొని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని చాలామంది ఆయన అంత తాగుతున్నాడు కదా, ఆయనే అంత తాగితే ఆయనకి లివర్ బాగుంది, నాకే ప్రాబ్లం ఎందుకు వస్తుంది, లేకపోతే నాకు ఏం కాదులే అనే ధైర్యంతో మీరు కానీ ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆపకుండా కంటిన్యూ చేస్తే సో దానివల్ల మీ లివర్ డెఫినెట్గా డ్యామేజ్ అవుతుంది. అది ఇంకా మీ లైఫ్ రిస్క్ కూడా కాజ్ అవుతుంది. ఈ ఆల్కహాల్ కాకుండా ఈ మధ్య కాలంలో చాలా ఫ్యాటీ లివర్ వల్ల కూడా లివర్ డ్యామేజెస్ అవుతున్నాయి. ఓకే. సో ఈ ఫ్యాటీ లివర్ అనేది మన హైట్, వెయిట్ ప్రకారం బిఎంఐ ఎంత ఉందని చూసుకునేది, అదొకటి క్యాలిక్యులేషను. దాని తర్వాత లిపిడ్ ప్రొఫైల్లో మనకు కొలెస్ట్రాల్ ఎంత ఉంది, ట్రైగ్లిజరైడ్స్ ఎంత ఉన్నాయి అని తెలుస్తుంది. సో అది కాకుండా మనకు లివర్ ఫంక్షన్ టెస్ట్తో పాటు లివర్లో మనకు ఫ్యాట్ ఎంత ఉంది, లివర్ ఎంత స్టిఫ్నెస్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఫైబ్రోస్కాన్ అని కూడా ఒక మొడాలిటీ ఉంది. సో దానివల్ల ఈ స్క్రీనింగ్స్ చేసుకోవడం వల్ల అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్, వన్స్ ఇన్ 2 years మనము ఈ బేసిక్ లివర్ ఫంక్షన్ టెస్ట్ మాత్రము అట్లీస్ట్ 6 monthsకి 1 yearకి ఒకసారి చేసుకుంటూ ఈ ఫైబ్రోస్కాను ఇట్లాంటివి వన్స్ ఇన్ 1 year, 2 years అన్నీ చేసుకుంటే మనకు ఒక అవగాహన వస్తుంది. సో లివర్ మంది క్వాలిటీ బాగుందా లేదా, ఏమన్నా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలా లేదా ఒక ఐడియా వస్తుంది. ఇది కాకుండా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ బిలియరీ సిరోసిస్ అంటారు, ప్రైమరీ స్క్లెరోసిస్ కొలాంజైటిస్ అంటారు. ఇట్లాంటి వాటి వల్ల కూడా మన లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని సినారియోస్లో ఎట్లంటే మనం తీసుకునే మెడిసిన్స్ వల్ల కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో కొన్ని హెవీ మెటల్స్ ఉన్న మెడిసిన్స్, దాని తర్వాత కొన్ని గిలాయ్ అంటారు, ఎస్పెషల్లీ కరోనా టైంలో లివర్ అంటే ఓవరాల్ వెల్నెస్ కోసము గిలాయ్ అని తీసుకునేవాళ్ళు చాలామంది. సో దానివల్ల కూడా అక్యూట్ లివర్ ఫెయిల్యూర్స్ లాగా ప్రజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో
సో ఈ అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే ముందు ఎప్పుడు లివర్ డ్యామేజ్ లేకుండా సడన్గా ఏదో ఒక పర్టికులర్ కాజ్ వల్ల మీ లివరు ఫంక్షనాలిటీ కోల్పోతుంది. సో అది అక్యూట్ లివర్ ఫెయిల్యూర్స్ అంటారు. లేదనంటే నిదానంగా డెవలప్ అయ్యి వచ్చేది క్రానిక్ లివర్ ఫెయిల్యూర్ అంటారు. ఇది కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల లోపల మనకు బయటపడుతుంటుంది. ఓకే. అయితే ఈ మధ్య కాలంలో నాన్ ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది చాలా మందిలో కదా. సో దానికి రీజన్స్ ఏముంటాయి సార్ మేజర్గా? నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ రావడానికి మెయిన్ కారణం వచ్చేసి డైటరీ హ్యాబిట్స్, మనకి సెడెంటరీ లైఫ్, ఎక్సర్సైజ్ అవి సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకుండా పోవడము. ఓకే, సో ఇదే మెయిన్ రీజన్స్. ఇది ఈ మధ్య కాలంలో మెటబాలిక్ డిసీజ్ అనే ఒకటి సిండ్రోమ్ అని ఒకటి ఉంది. దాంట్లో బ్లడ్ ప్రెషర్స్, షుగర్ రావడము, కొలెస్ట్రాల్ ఎక్కువ అవడము, దాంతో అసోసియేటెడ్ హార్ట్ డిసీజెస్, వాటితో పాటు ఫ్యాటీ లివర్ డిసీజెస్, అదే ఫ్యాటీ లివరు ఇంకా ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్గా ప్రోగ్రెస్ అవ్వడం కూడా మేము చూస్తూ ఉంటాం. ఓకే. సో లివర్ డిసీజ్ లాగా డెవలప్ అవుతుంది అంటే ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్, ఎలా గుర్తించాలి? యూజువల్లీ మామూలుగా క్రానిక్ కొన్ని రోజుల నుంచి డ్యామేజ్ అవుతూ, కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి డ్యామేజ్ అవుతున్న సిమ్టమ్స్ యూజువల్లీ పొట్టలో నీరు చేరడం కానీ, అంటే పొట్ట ఉబ్బరము, కాళ్ళ వాపులు రావడము, ఓకే, జాండీస్ బయటపడ్డము. ఓకే, కొంతమందిలో పేషెంట్స్ ఇంకా అడ్వాన్స్ అయ్యే కొద్దీ మగత అంటారు. అంటే మన ధోరణిలో లేకుండా ఉండడం, మనకు సంబంధం ఇరిటబుల్ అంటే సరిగ్గా నిద్ర పట్టకుండా, లేకపోతే ఇరిటబిలిటీ ఉండడము, లేకపోతే మనం ఒక మాట్లాడితే దానికి సంబంధం లేకుండా వేరేదేదో మాట్లాడడము, ఇట్లాంటి ఎపిసోడ్స్ని హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటారు. సో అలాంటి రకంగా కూడా కొంతమంది ప్రజెంట్ అవుతుంటారు. లేదా కొంచెం జస్ట్ కొంచెం మైనర్ ఇంజురీస్కి కూడా బ్రూజింగ్ అంటారు. అంటే చర్మం కింద రెడ్గా ప్యాచెస్ లాగా ఏర్పడ్డము, అది వాటి వల్ల కూడా ఈ రకంగా కూడా ప్రజెంట్ అవుతుంటారు. కొన్ని సిమ్టమ్స్ ఏ రకమైన సిమ్టమ్స్ లేకుండా టెస్ట్లకు పోయినప్పుడు హిమోగ్లోబిన్ తక్కువ అవడం, ప్లేట్లెట్స్ తక్కువ అవడం, అలాంటి ప్రజెంటేషన్స్ కూడా ఉంటాయి. అలాంటప్పుడు మనం ఫర్దర్ ఎవాల్యుయేట్ చేస్తే ఇది లివర్ డిసీజ్ వల్ల వచ్చిన ప్రాబ్లమా కాదా అని కూడా క్లియర్ కట్గా తెలుస్తుంది. కొంతమందికి బ్లడ్ వామిటింగ్స్తో కూడా ప్రజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏదర్ బ్లడ్ వామిటింగ్స్ అన్నా, లేకపోతే మోషన్ బ్లాక్గా రావడం కానీ, ఇట్లాంటి సినారియోలో కూడా మనం చూస్తుంటాం. సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడము అనేది ఏ పాయింట్ ఆఫ్ టైంలో డిసైడ్ చేస్తారు అండ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ పేషెంట్ మనకు వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ మనం కేటగరైజ్ చేస్తాం. చైల్డ్ ఏ, చైల్డ్ బి, చైల్డ్ సి అని 3 కేటగిరీస్ ఉన్నాయి. చైల్డ్ ఏ అంటే ఎర్లీ డిసీజెస్ ఉంటాయి, మీడియం బి అంటే మోడరేట్ డిసీజ్, సి అంటే అడ్వాన్స్డ్ డిసీజ్. సో ఈ చైల్డ్ ఏ పేషెంట్స్కి మనం కొన్ని రోజులు మెడికల్లీ మేనేజ్ చేసుకునే స్కోప్ ఉంటుంది. బట్ బి అండ్ సి డిసీజెస్ ఎప్పుడైతే వస్తాయో వాళ్ళల్లో మనము ట్రాన్స్ప్లాంట్ గురించి డిస్కస్ చేయడము, ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్స్ తెలుసుకొని ట్రాన్స్ప్లాంట్కి ఎలా వెళ్ళాలా అనేది మనకు ఒక అవగాహన, పేషెంట్స్కి ఒక అవగాహన ఉంటే మంచిది. సో ఇది కాకుండా కొంతమంది లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో లివర్ క్యాన్సర్స్తో పాటు కూడా ప్రజెంట్ అవుతుంటారు. ఓకే, ఈ లివర్ క్యాన్సర్స్ మనం తెలుసుకోవాలంటే అంటే ఫ్రీక్వెంట్గా ఒక 6 monthsకి 1 year లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 6 months to 1 yearకి ఒక్కోసారి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడము, ఆల్ఫా ఫిటోప్రోటీన్ అని ఒక ట్యూమర్ మార్కర్ ఉంటుంది. సో అది టెస్ట్ చేస్తూ ఉంటే మనకి ఏమైనా లివర్ క్యాన్సర్ డెవలప్ అవుతున్నాయా అని తెలుసుకోవచ్చు. ఎందుకంటే లివర్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో డెవలప్ అయితే మనకు ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఐదర్ సర్జరీ ద్వారా అంటే ఆ పర్టికులర్ ఎఫెక్టెడ్ పార్ట్ ఆఫ్ లివర్, ఒకవేళ లివర్ క్వాలిటీ బాగుంది అంటే ఆ పర్టికులర్ లివర్ పార్ట్ తీసేయచ్చు. లేదా ఇంకా అడ్వాన్స్డ్ డిసీజ్కి వెళ్ళిపోయింది, లివర్ ప్రాబ్లంతో పాటు హెపటోసెల్యులర్ కార్సినోమా ఉంది అని అంటే అప్పుడు ఇంకా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంటుంది. ఇక లివర్ ట్రాన్స్ప్లాంటేషను 2 రకాలుగా చేస్తాము. యూజువలీ లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటాము. దీంట్లో ఏంటంటే మన ఇంట్లో ఉన్న బంధువు అంటే ఏదర్ బ్రదర్సు, సిస్టర్సు, సన్ అండ్ డాటరు, లేదంటే వైఫ్, హస్బెండు, ఇంకా మదరు, ఫాదరు, వాళ్ళ ఏజ్ 50 years లోపల కానీ ఉంటే, లేదంటే 18 నుంచి 50 years మధ్యలో ఉన్న వాళ్ళు ఐడియల్గా వాళ్ళ లివర్ డొనేట్ చేయడానికి అవుతుంది. అది కూడా లివర్ డొనేషన్కి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్. ఓకే, సో సిమిలర్ బ్లడ్ గ్రూపు, ఇప్పుడు ఓ గ్రూప్ అయితే అందరికీ డొనేట్ చేయొచ్చు. ఓకే, ఏబీ గ్రూప్ అయితే ఎవరి దగ్గర నుంచి అన్నా తీసుకోవచ్చు. సో ఇవి కాకుండా ఏకి, బీకి కానీ బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ ఉంటేనే మనం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలుగుతాం. ఇది కాకుండా అక్రాస్ ద బ్లడ్ గ్రూప్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, బట్ అది ఇవి కాని పాసిబిలిటీస్లో అవి చేయాల్సి వస్తుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా లివింగ్ డోనరు ఎవరు మనము ఉండగలుగుతారు అని మనం ఇప్పుడు డిస్కస్ చేసాము.
సో వాళ్ళకి సూటబిలిటీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో 18 నుంచి 50 ఇయర్స్ మధ్యలో ఫిట్గా ఉన్న వాళ్ళు, ఫ్యాటీ లివర్ లేకుండా, ఆల్కహాల్ హ్యాబిట్ లేకుండా ఉన్న వాళ్ళకి, అదర్వైజ్ హెల్దీ పేషెంట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కొన్ని బ్లడ్ టెస్ట్, రొటీన్ బ్లడ్ టెస్ట్, లైక్ లివర్ ఫంక్షన్ టెస్టు, కంప్లీట్ బ్లడ్ పిక్చరు, రీనల్ ఫంక్షన్ టెస్ట్, అల్ట్రాసౌండ్ అవి చేసి చూసి ఆ టెస్ట్లు అన్నీ బాగున్నాయనంటే సిటీ స్కాన్ చేసుకుంటాం. ఆ సిటీ స్కాన్లో మనకు లివర్ క్వాలిటీ ఎట్లుంది, దాని తర్వాత లివర్ అమౌంట్ క్వాంటిటీ ఎంత ఉంది, అంటే వీళ్ళు లివర్ డొనేట్ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర ఎంత ఉంటుంది, వీళ్ళు ఎంత డొనేట్ చేయగలుగుతారో అనే బేసిస్ మీద మనం అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో అనాటమీ అంటే సర్జరీ చేయడానికి ఫీజిబుల్గా ఉందా లేదా ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకుంటాం. ఇవన్నీ కానీ పాస్ అయ్యారంటే అప్పుడు మనము వాళ్ళకి ఒక సర్జరీ చేయించుకోవడానికి ఫిట్నెస్ లెవెల్ ఉందా లేదా అని కొన్ని కార్డియాక్ టెస్ట్, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఇవన్నీ చేసి క్లియరెన్సెస్ అంతా చేసుకొని వాళ్ళని లివర్ డోనర్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో మీరు మెన్షన్ చేసిన దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీ మెంబర్సే అయి ఉండాలి లివింగ్ డోనర్కి. ఆ కేసు కాకపోతే, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేకపోతే ఆర్ వాళ్ళది మ్యాచ్ అవ్వకపోతే ఏంటి కండిషన్? సో ఇమీడియట్ ఫస్ట్ డిగ్రీ డోనర్స్ అంటారు. నేను ఇప్పుడు చెప్పిన లిస్ట్లో ఫస్ట్ డిగ్రీ డోనర్స్ ఉంటారు. ఇన్ కేస్ వీళ్ళు ఎవరి దగ్గర కానీ మ్యాచ్ కాకపోతే అప్పుడు సెకండ్ డిగ్రీ డోనర్స్ లైక్ కజిన్ బ్రదర్సు, అత్తలు, మామలు, పిన్నులు, బాబాయిలు ఇట్లాంటి వాళ్ళు కూడా ఈ ఏజ్ గ్రూప్, నేను చెప్పిన సెలెక్టెడ్ ఏజ్ గ్రూప్లో ఉండి వాళ్ళ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యి దాని తర్వాత వాళ్ళు డొనేషన్కి ముందుకు వచ్చి ఓకే అన్ని రకాలుగా ఫిట్నెస్ ఉంది అని అనుకుంటే అప్పుడు వాళ్ళు కూడా సెలెక్ట్ చేయొచ్చు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే మన ఫస్ట్ డిగ్రీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కమిటీ అనేది హాస్పిటల్లోనే జరుగుతుంది, ఇన్ హౌస్ కమిటీ అవుతుంది, కొంచెం తొందరగా ఈజీగా క్లియర్ అవుతుంది. ఒకవేళ ఇది డిస్టెంట్ రిలేటివ్, ఇప్పుడు సెకండ్ డిగ్రీ రిలేటివ్ అని అనుకోండి, అలాంటప్పుడు మనము డిఎంఈ కమిటీకి ఒకటి అర్జీ పెట్టుకొని వాళ్ళు ఒక పర్టికులర్ డే ఇస్తారు. ఆ పర్టికులర్ డేలో మనం అటెండ్ అయ్యి మనకు రిలేషన్షిప్ ప్రూవ్ చేసుకొని మనం డొనేషన్ చేసేది హ్యుమానిటేరియన్ బేసిస్ మీద జరుగుతుంది, ఫైనాన్షియల్ గ్రౌండ్స్ మీద కాదు అని వాళ్ళు నిర్ధారించి ప్రూవ్ చేసినప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. అప్పుడు మనం వాళ్ళని కూడా కన్సిడర్ చేసుకొని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఓకే. సో యాజ్ ఆఫ్ నౌ చూస్తే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఓవరాల్ ఇండియాలో కానీ అండ్ స్పెషలీ మన తెలంగాణలో కానీ సక్సెస్ రేట్ ఎలా ఉంది సార్? సక్సెస్ రేట్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ రేట్ 90 నుంచి 95% వరకు ఉంటుందండి. ఇప్పుడు నేను ఇందాక సినారియో చెప్పినట్టు ఎవరైతే మనకి ఈ లివింగ్ డోనర్స్ లేరో, ఫ్యామిలీ డోనర్స్ కానీ సెకండ్ డిగ్రీ డోనర్స్ కానీ లేనప్పుడు మనం జీవన్ దాన్లో మన పేరుని రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు మనకి సివియారిటీ అంటే మెల్డ్ స్కోర్ అని ఒకటి క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ మెల్డ్ స్కోర్లో ఎంత హై మెల్డ్ స్కోర్ ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది. ఆ బేసిస్ మీద జీవన్ దాన్ అలాట్ చేస్తుంది ఆర్గాన్ని, లివర్ ఆర్గాన్ని. సో మనకి అప్పటి వరకు వెయిటింగ్ లిస్ట్లో ఉండి మన ఆర్గాన్కి వచ్చినప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునేది సెకండ్ ఆప్షన్. దీన్ని డిసీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. నెక్స్ట్ ఇది ఒక సినారియో. సో మనం డిసీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే 95% వరకు సక్సెస్ రేట్ ఉంటుంది. అండ్ 90 నుంచి 95% వరకు మనకు లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఉంటుంది. మనము పేషెంట్ని ఎంత స్టెబిలైజ్ చేసి ట్రాన్స్ప్లాంట్ ముందు ఎంత స్టెబిలైజ్ చేసుకోగలిగితే అంత రిజల్ట్స్ బాగుంటాయి. ఓకే. సిక్ పేషెంట్స్కి కొంచెం రిజల్ట్స్ ఆబ్వియస్లీ కొంచెం తక్కువ ఉంటాయి. ఓకే. సో అన్ని కలిపి చూస్తే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఎన్ని రకాలు ఉంటాయి? 2 రకాలు ఉంటాయండి. నేను చెప్పిన డిసీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఈ లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మనకి వేరే ఆప్షన్స్ ఎప్పుడైతే మనకు ఈ సూటబిలిటీ ఉండదో అప్పుడు మనకు అక్రాస్ ద బ్లడ్ గ్రూప్ లివర్ డొనేషన్ కూడా జరుగుతుంది. దాన్ని ఏబిఓ ఇన్కంపాటబుల్ లివర్ డొనేషన్ అంటారు. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ గ్రూప్కి ఏ గ్రూప్ కానీ బి గ్రూప్ కానీ ఎవరన్నా ఇస్తున్నారు అని అంటే ఓ గ్రూప్ వాళ్ళకి ఏకి బికి యాంటీబాడీస్ డెవలప్ అయి ఉంటాయి, ఆల్రెడీ ఫస్ట్ చిన్నప్పటి నుంచి డెవలప్ అయి ఉంటాయి. సో దాన్ని ఏ బ్లడ్ గ్రూప్ అయితే డొనేట్ చేస్తున్నారో ఆ బ్లడ్ గ్రూప్ యాంటీబాడీస్ని నల్లిఫై చేయాల్సి వస్తుంది. ఓకే. సో దీనికి ఒక మోనోక్లోనల్ యాంటీబాడీ అని ఒకటి ఉంటుంది, రెటిక్స్మాబ్ అని. ఆ ఇంజెక్షన్ 15 days ముందు మనము పేషెంట్కి, రెసిపియంట్కి ఎవరైతే లివర్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఇస్తాం. సో దట్ వాళ్ళ యాంటీబాడీస్ అన్ని నల్లిఫై అయిపోతాయి 15 daysకి. ఒకవేళ వాళ్ళు నల్లిఫై కాలేదు అని అనుకుంటే ఇంకో ప్లాస్మా ఎక్స్చేంజ్ అనే ఒక థెరపీ ఉంటుంది. దాని ద్వారా ఐడియల్లీ 1:16 లోపల మనం ఆ యాంటీబాడీస్ కానీ తీసుకురాగలిగితే మనం ట్రాన్స్ప్లాంట్ చేసినా కానీ సేఫ్గా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. సక్సెస్ రేటు ఆల్మోస్ట్ బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ డోనర్స్లో ఎంత అయితే సక్సెస్ రేట్ ఉంటుందో ఇది కూడా ఆల్మోస్ట్ అంతే
వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఓకే, ఇదొక సినారియో. కాదు, ఒక్కోసారి ఏంటి అని అంటే కొన్ని స్వాప్ ట్రాన్స్ప్లాంట్స్ అని అంటారు. ఇప్పుడు మనకు బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ డొనేషన్ లేదు అని అనుకుంటే అప్పుడు ఈ 2 ఫ్యామిలీస్ మధ్యలో ఒకవేళ వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళకి అగ్రి అయితే, సో డోనరు ఇప్పుడు 2 ఫ్యామిలీస్లో ఫస్ట్ ఫ్యామిలీలో ఏ గ్రూప్ డోనరు రెసిపెంట్ బి గ్రూప్ ఉంటారు. సెకండ్ ఫ్యామిలీలో రెసిపెంట్ ఏమో డోనర్ ఏమో బి గ్రూపు, రెసిపెంట్ ఏమో ఏ గ్రూప్ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఫ్యామిలీ వాళ్ళు అగ్రీ చేసుకొని ఒప్పుకొని మనకు కమిటీ డిఎంఈ కమిటీ అంతా కూడా ఒప్పుకుంటే అప్పుడు దీన్ని అక్రాస్ ద బ్లడ్ అంటే ఒక ఫ్యామిలీ నుంచి ఇంకో ఫ్యామిలీకి డోనర్, ఒక ఫ్యామిలీ డోనర్ ఇంకో రెసిపెంట్కి డొనేట్ చేసేటట్టు అట్లా వైస్ వర్సా చేసే పద్ధతి కూడా ఒకటి ఉంది. దాన్ని స్వాప్ ట్రాన్స్ప్లాంట్స్ అంటారు. కొన్ని స్పెషల్ సినారియోలో డ్యూయల్ లోబ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అని, అంటే ఇద్దరు డోనర్స్ నుంచి, ఫ్యామిలీ డోనర్సే ఇద్దరు డోనర్స్ నుంచి కొంతమందికి ఒక దగ్గర నుంచి రైట్ లోబ్ ఇంకో దగ్గర నుంచి లెఫ్ట్ లోబ్ తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఎప్పుడైతే రెసిపెంట్ బాగా వెయిట్ ఎక్కువ ఉంటారో అలాంటి సినారియోస్లో ఇలాంటివి జరుగుతుంటాయి. ఓకే సార్, పోస్ట్ సర్జరీ కేర్ ఎలా తీసుకోవాలండి? ఓకే, సో పోస్ట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫస్ట్ 3 months చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకనంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన లివరు అది బాడీకి ఫారిన్ ఆర్గాన్ లాగా కన్సిడర్ అవుతుంది. కాబట్టి ఎంత బ్లడ్ రిలేషన్షిప్ ఉన్నా కానీ అది ఫారిన్ ఆర్గాన్ లాగా కన్సిడర్ అవుతుంది. సో అలాంటి సినారియోలో మనము అది అడ్జస్ట్ అవ్వడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తాం. ఆ మెడిసిన్స్ని ఇమ్యూనోసప్రెసెంట్స్ అంటారు. సో 3 రకాల మెడిసిన్స్ ఇస్తాము. ఒకటి స్టెరాయిడ్, 2 రకాల వేరే మెడిసిన్స్ ఉంటాయి. ఈ మెడిసిన్స్ ఫస్ట్ 3 months డోసెస్ ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత గ్రాడ్యువల్గా లివర్ అడ్జస్ట్ అయ్యే కొద్దీ డోసెస్ తగ్గిపోతూ వస్తాయి. సో ఫైనల్లీ జీవితాంతము అట్లీస్ట్ 1 or 2 మెడిసిన్స్ ఈ ఇమ్యూనోసప్రెసెంట్స్ మాత్రం కంపల్సరీగా తీసుకుంటూ ఉండాలి. ఒకవేళ నెగ్లెక్ట్ చేసి తీసుకోకపోతే మనకు రిజెక్షన్ అయిపోయి లివర్ మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన లివర్ మళ్ళీ ఫెయిల్యూర్లోకి పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, సో ఒక 3 months లివర్ అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓకే, వన్స్ 3 months దాటిన తర్వాత నార్మల్ లైఫ్ స్టైల్లోకి వచ్చేసేసేయచ్చు. ఉద్యోగాలు చేసుకోవచ్చు, ఏమేం పనులు చేసుకున్నారో అన్నీ చేసుకోవచ్చు. బట్ ఇన్ఫెక్షన్స్ నుంచి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఎవరికైనా ఇన్ఫెక్షన్ వస్తే మనం జాగ్రత్తగా ఉండడము, ఒకవేళ ఇన్ఫెక్షన్ మనకే వచ్చిందనంటే తొందరగా డాక్టర్ని అప్రోచ్ అయ్యి యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ లేకపోతే ఆ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ఏ రకమైన పద్ధతులు వాడాలో అవి వాడుకొని ఇన్ఫెక్షన్ నుంచి కేర్ఫుల్గా ఉంటే నార్మల్ లైఫ్ స్టైలే ఉంటుంది. ఓకే, సో చాలామంది పేషెంట్స్, డోనర్స్, రెసిపియెంట్స్ ట్రాన్స్ప్లాంట్స్ అయిపోయిన తర్వాత మిలిటరీలో వెళ్ళి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, ఏరోప్లేన్ నడిపిన వాళ్ళు ఉన్నారు. నార్మల్ లైఫ్ స్టైల్స్కి వచ్చి 3 months నుంచి 3-4 months లోపల వచ్చేస్తారు యాక్చువల్లీ. ఇక డోనర్ లైఫ్ స్టైల్ కానీ చూసామంటే ఫస్ట్ డోనర్ కూడా 3 months బరువులు ఎత్తకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. 5 kgs కన్నా ఎక్కువ బరువులు ఎత్తకుండా ఫస్ట్ 1 month మాత్రము కొంచెం కేర్ఫుల్గా ఇంటి పట్టున ఉండడము, కొంచెం కేర్ఫుల్గా ఉండడం ఉండి 1 month తర్వాత వాళ్ళు ఎడ్యుకేషన్ కానీ జాబ్ కానీ అన్ని బిజినెస్ ఏమైనా ఉంటే అవి కానీ రెజ్యూమ్ చేసేసుకోవచ్చు. ఓకే, వాళ్ళ లైఫ్ స్టైల్ నార్మల్గానే ఉంటుంది. వాళ్ళు 4 weeks బియాండ్ యూజువల్లీ ఏ మెడిసిన్స్ మీద ఉండరు. ఫస్ట్ 4 weeks కూడా ఒక 1 week యాంటీబయాటిక్, దాని తర్వాత గ్యాస్ పీపీఐస్ అంటారు ఆ ట్యాబ్లెట్స్, మల్టీవిటమిన్స్ తప్ప మిగతా ఏమీ అడిషనల్ ట్యాబ్లెట్స్ ఏమీ ఉండవు. ఓకే సార్, లైఫ్ ఆఫ్టర్ దిస్ సర్జరీ అంటే ఇటు మనకు డోనర్కి కానీ అట్ ద సేమ్ టైం ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న పర్సన్కి కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఎలా ఉండాలంటారు ఆఫ్టర్ ది సర్జరీ? యూజువల్లీ రెసిపెంట్ కొంచెం నేను చెప్పినట్టు కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. మళ్ళీ కొంచెం ఎక్సర్సైజెస్ అవి చేస్తూ మళ్ళీ వాళ్ళ కొత్త లివర్లో ఫ్యాటీ లివర్ డెవలప్ అవ్వకుండా ఉండడం ఒకటి. నెక్స్ట్ వాళ్ళకైతే డిసీజ్ ఉంటుందో ఒక్కోసారి ఏమవుతుందంటే హెపటైటిస్ బి వల్ల, హెపటైటిస్ సి వల్ల వచ్చే లివర్ డిసీజెస్ ఉంటాయి. అవి కొంచెం జాగ్రత్తగా మెడిసిన్స్ చేసుకొని మళ్ళీ రికరెన్స్ రాకుండా చూసుకోవడము. ఫ్రీక్వెంట్గా అంటే వన్స్ ఇన్ 3 months to 6 months మన డాక్టర్ని వచ్చి కలిసి మెడిసిన్స్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసి సరిగ్గా తీసుకుంటూ ఉంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మామూలుగానే ఉంటుంది. యూజువల్లీ అంటే స్టాటిస్టికల్ డేటా ప్రకారం అయితే 10 yearsకి 80% ఆఫ్ ది లివర్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఓకే సార్, అంటే యంగర్ ఏజ్లో ఉన్న వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారా లేదంటే ఆఫ్టర్ 50 అలా కూడా చేస్తారా? ఓకే, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇండికేషన్ బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి అక్యూట్, ఇప్పుడు పీడియాట్రిక్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తాం. దాంట్లో ఏంటంటే కొన్ని నెలల పిల్లల వాళ్ళు కూడా చేయాల్సి వస్తుంటుంది.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మంత్స్ బేబీ 5 months 6 months బేబీస్లో కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన సినారియోస్లు ఉంటాయి. వాటికి సపరేట్ ఇండికేషన్స్ ఉంటాయి. వాళ్ళల్లో కొంచెం మెటబాలిక్ డిసీజెస్ అని, లేకపోతే బిలియరీ అట్రిషియాస్ అని, ఇట్లాంటి స్పెషల్ కండిషన్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళల్లో ఆ కండిషన్స్కి ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంటుంది. సో వాళ్ళల్లో కూడా మనకి యంగ్ పేషెంట్స్కి రికవరీ బాగుంటుంది. ఓకే, సో ఆ ధైర్యంతో మనం ముందుకెళ్ళి చేసుకోవచ్చు. ఏదైనా ఇండికేషన్ మీద ఆధారపడుతుందండి. సార్, కరెంట్ సినారియోలో చూసుకుంటే ఆర్గాన్ డొనేషన్ గురించి ఇండియాలో ఎంతవరకు అవేర్నెస్ ఉంది అండ్ ఎంతవరకు ఇవ్వడానికి రెడీగా ఉంటారు జనాలు అంటారు? ఓకే, ఈ ఆర్గాన్ డొనేషన్ గురించి మనం మాట్లాడితే సౌత్ ఇండియాలో కొంచెం అవేర్నెస్ బాగుంది. నార్త్ ఇండియాలో అవేర్నెస్ తక్కువే యాక్చువల్లీ. సౌత్ ఇండియాలో ఇప్పుడు మనం లీడింగ్ స్టేట్స్ ఎక్కడైతే మనకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, డిసీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎస్పెషల్లీ ఈ బ్రెయిన్ డెడ్ డిక్లేర్ చేసిన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో మనకి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక లీడింగ్ స్టేట్స్, మహారాష్ట్ర కూడా చాలా నెంబర్స్ అవుతుంటాయి. యావరేజ్ మీద మనకి అరౌండ్ 144 కేసెస్ హైదరాబాద్లో అంటే తెలంగాణలో జరిగిన సినారియోస్ లాస్ట్ 1 or 2 years నుంచి ఉన్నాయన్నమాట. సో ఇది మనకు అందరికీ అవేర్నెస్ పెంచుకోవాలి. యాక్చువల్లీ ఆర్గాన్ డొనేషన్ అనేది చాలా మంచి ఆలోచన. ఎందుకనంటే వీఆర్ గివింగ్ లైఫ్ అట్లీస్ట్ 5-6 people. ఎందుకంటే ఒక లివరు, 2 కిడ్నీసు, దాని తర్వాత హార్ట్, లంగ్, ఓకే, కొన్ని కార్నియా కూడా డొనేషన్ చేసిన సినారియోస్ ఉంటాయి. సో వాళ్ళల్లో ఇంతమందికి మనం లైఫ్ ఇస్తున్నాం కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవేర్నెస్ అనేది ఉండాలి. ఇన్ కేస్ ఇప్పుడు ఎప్పుడైతే డాక్టర్స్ డిక్లేర్ చేస్తారో అంటే ఏమని డిక్లేర్ చేస్తారు అంటే ఇంకా ఫర్దర్ ఇట్లా ట్రీట్మెంట్ కంటిన్యూ చేసినా కానీ ఈయన రికవర్ గారు, బ్రెయిన్ డెడ్ సిచ్యువేషన్లో వచ్చేసారు అన్నప్పుడు మనము మన హ్యూమానిటేరియన్ బేసిస్ మీద మనకు విల్లింగ్ అయితే అది డొనేట్ చేసి అట్లీస్ట్ 5-6 మెంబర్స్ని కాపాడుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మంచిది అది. ఓకే సార్. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మోస్ట్లీ సక్సెస్ రేటే ఎక్కువగా ఉంది. మనకు 90 to 95% అంటున్నారు కదా. సో ఆ 5% or 10% రిజెక్షన్ రేట్ ఉంది కదా. సో అవి ఏ కండిషన్స్ వల్ల రిజెక్ట్ అవుతూ ఉంటాయి? లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో అన్నిటికన్నా ప్రమాదకరము ఉంది అని అంటే అది ఇన్ఫెక్షన్స్ వల్లే ప్రమాదకరమైన సినారియోస్ రావచ్చు. ఓకే, సర్జికల్ కాంప్లికేషన్స్ ఏదన్నా కానీ దానికి రీడూ సర్జరీస్ చేసి అన్నా లేదా మెడికల్ మేనేజ్మెంట్స్తో ఇంటర్వెన్షన్తో కానీ మనం దాన్ని ట్రీట్ చేయడానికి అవుతుంది. ఇన్ఫెక్షన్స్ కూడా మనం ట్రీట్ చేయొచ్చు. కాకపోతే కొన్ని ఎస్పెషల్లీ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ వెరైటీస్, కొన్ని సివియర్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటి సినారియోలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఒక్కోసారి మనము ఎంత ప్రయత్నం చేసినా కానీ పేషెంట్ సక్సెస్ఫుల్గా బయటకు రాలేని సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అందరూ భయపడాల్సిన లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటే అది ఒక రకమైన అపోహ. ఇంకా ఇది చేయించుకుంటే మన పేషెంట్స్ తిరిగి బతకరు, తిరిగి రారు అనే అపోహ ఉండాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు ధైర్యంగా ట్రాన్స్ప్లాంటేషన్కి ముందుకు వెళ్ళి చేయించుకోవచ్చు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనము డయాగ్నోస్ అయ్యి మీకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలా అని డాక్టర్స్ డిసైడ్ చేసినప్పుడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడం మేలు. ఎందుకంటే దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే పేషెంట్ ఎంత సిక్ అయిపోయాడు అనుకోండి. ఇప్పుడు కొంతమందిలో కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, కొంతమందిలో బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నిదానంగా అట్లా కానీ వదిలేసేస్తే అన్ని మల్టీ ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ కానీ వచ్చిందంటే అప్పుడు మనం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళినా కానీ మనకు సక్సెస్ రేట్ ఉండదు, మనకు ఖర్చు ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేంజ్ చేసేసుకొని మంచి సక్సెస్ రేట్తో బయటపడడం మంచిది. డన్ సార్. అండ్ ఆల్సో ఫైనలీ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఏ జెండర్ అయినా సరే లివర్కి సంబంధించిన కేర్లో వాట్ ఆర్ ద థింగ్స్ అస్సలు చెయ్యకూడనివి, డోంట్స్ ఏంటివి? ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ ఆల్వేస్ ఆల్కహాల్. ఓకే, ఆల్కహాల్ తీసుకోవడం అనేది మంచి ఆలోచన కాదు. ఒకవేళ తీసుకుంటున్నారు అని అంటే అట్లీస్ట్ ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేసుకుంటూ వాళ్ళ లివర్ కండిషన్ ఎట్లుంది అని చూసుకోవడము. తర్వాత వైరల్ డిసీజెస్ వల్ల అండ్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వల్ల కూడా మనకు లివర్ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా కానీ మనము ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేసుకోవడము, లేదంటే మధ్య మధ్యలో ఫ్రీక్వెంట్గా స్క్రీనింగ్స్ చేసుకుంటుంటే మనకి ఏమైనా పొరపాటున ఏమైనా వచ్చినా కానీ అది దాని దగ్గర నుంచి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకొని కాపాడుకోవడానికి ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఏదైతే ఈ మధ్యకాలంలో ట్రెమెండస్
కంటిన్యూస్గా నెంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయో అది మన లైఫ్ స్టైల్ వల్లనే వస్తుంది. ఓకే, సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్లో ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడము, తీసుకున్న తర్వాత అంటే ఎస్పెషల్లీ రైస్ రిలేటెడ్ బిర్యానీస్ అని ఇది అంటే టైమ్లీ కాకుండా తీసుకోవడము అదొకటి. నెక్స్ట్ కూల్ డ్రింక్స్ వల్ల కూడా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట అదే నాన్ ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చేటట్టు. సో అదొకటి, అది గమనించుకోవడం. దాని తర్వాత లైఫ్ ఎస్పెషల్లీ ఎక్సర్సైజ్కి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. ఓకే, సో ఫ్రీక్వెంట్ టెస్టింగ్, ఓకే, అది అవేర్నెస్ అంటే దాని గురించి చదివితే మనకు ఒక అనుమానం వస్తుంది, అప్పుడు మనము దాని గురించి టెస్టింగ్ కన్నా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు అసలు అసలు దాని గురించి నాలెడ్జ్ లేదనుకోండి, అది మనం దాని గురించి పట్టించుకోము. మన ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ ఎప్పుడైతే మనకు సిమ్టమ్స్తో బయటపడతాడో ఇంకా మనం ఏం చేసుకోలేము, మెడికల్ మేనేజ్మెంట్తో అవ్వదు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునే పరిస్థితి వరకు తెచ్చుకోకుండా ఉండడం మంచిది. చాలా మంది టెస్ట్ చేస్తుంటే డయాగ్నోస్ చేసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ కొత్తది బయటపడుతుందో అని చెప్పేసి కూడా డాక్టర్ దగ్గరికి రాకుండా ఉంటారు చాలా మంది. ఓకే, సో ఇది చాలా మందికి అపోహ ఉంటుంది, అన్నెసెసరీ ఓవర్ ట్రీట్ చేసేస్తామనో లేకపోతే ఓవర్ డయాగ్నోస్ చేస్తామనే ఒక భయం అనేది ఉంటుంది. బట్ ఫైనల్గా కాపాడుకునేది మీ హెల్త్, డాక్టర్ హెల్త్ కాదు. ఓకే, సో మీరు టెస్ట్ చేసి మీకేమైనా ప్రాబ్లం తొందరగా బయటపడింది, తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు ఫ్యూచర్లో మీ సేఫ్గా ఉంటారనేది మీ ఆలోచన ఉండాలి. అది మీరే జాగ్రత్త పడి మీరు టెస్ట్ చేసుకొని మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, అండ్ ఆల్సో ఫుడ్ సోర్సెస్ ఏముంటాయి సార్ లివర్ హెల్త్ గురించి మెయింటైన్ చేసుకోవడానికి? పర్టికులర్గా అన్ని న్యూట్రిషియస్ డైట్, ఏదన్నా న్యూట్రిషియస్ డైట్, హై ప్రోటీన్ డైట్ తీసుకోవడము. నెక్స్ట్ వచ్చేసేసి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఓకే, పర్టికులర్గా లివర్ కంటూ ఈ పర్టికులర్ డైట్ అంటూ ఏం లేదు. కాకపోతే మనం తీసుకునే న్యూట్రిషన్లోనే మనం తీసుకునే హెల్తీ డైట్ ప్లస్ ఎక్సర్సైజెస్, హై ఫ్యాటీ డైట్, హై కార్బోహైడ్రేట్ తీసుకోవడం అనేది మంచిది కాదు. దానివల్ల లివర్ చాలా ఎర్లీగా ఎఫెక్ట్ అవుతుంది. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం సార్. షూర్, థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.